అందరికీ నమస్కారం. మా జబర్దస్త్ ఐశ్వర్య గారు మా కో యాక్ట్రెస్. సో తను లీడ్గా హీరోయిన్గా యాక్ట్ చేసిన మర్సీ కిల్లింగ్ అనే సినిమా రేపు థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని, ఈ సినిమాని చూసి మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఐశ్వర్య అండ్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. మా జబర్దస్త్ ఐశ్వర్య మీ అందరికీ తెలుసు, నా స్కిట్స్లో కూడా పర్ఫామ్ చేసింది. తను హీరోయిన్గా మెర్సీ కిల్లింగ్ అనే మూవీ రేపు రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ నేను ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నాను. మా జబర్దస్త్ ఐశ్వర్య గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక లీడ్ రోల్లో హీరోయిన్గా మెర్సీ కిల్లింగ్ అని ఒక సినిమా చేశారు. అది రేపే మన ముందుకు వస్తుంది. మీరందరూ కూడా ఆ సినిమాని చూసి మంచి గ్రాండ్ సక్సెస్ అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మన ఐశ్వర్య యాక్ట్ చేసిన మెర్సీ కిల్లింగ్ అనే మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఇంతవరకు ఒక షో కంటెంటర్గా అండ్ హోస్ట్గా తనని మీరందరూ ఎంతో సపోర్ట్ చేశారు. తను హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీని అండ్ దాంతోపాటే మీ ఆదరాభిమానాలు ఐశ్వర్యకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెర్సీ కిల్లింగ్ అనే టైటిలే ఇట్ స్పీక్స్ వాల్యూమ్. సో మంచి కంటెంట్ ఉన్న మూవీ అని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూసి ఆ మూవీని సపోర్ట్ చేయండి, సక్సెస్ చేయండి. And Aishu, as always, I love you so much and I wish a very, very bright future in the cinema industry. All the best.